నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. రైళ్లు రద్దు చేసిన సెప్టెంబర్ 1న ఎర్ర జెండలతో ఢిల్లీ దద్దరిల్లడం ఖాయమని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరంగల్ జిల్లా సిపిఐ పార్టీ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ వరంగల్ శివనగర్ ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే బాషూమియా అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి టి. శ్రీనివాసరావు, మేకల రవి, టి. వెంకట్రాములు, బద్రీ లక్ష్మణ్, రమేష్, ఎన్. జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నారాయణ గారు దేశవ్యాప్తంగా పాదయాత్ర కాదు, పోరాట యాత్ర. ప్రతి యాత్ర పోరాట యాత్రగా మారింది. మేము ఊహించిన పద్ధతుల్లో అన్ని చోట్ల జమ్మూ కాశ్మీర్ వదులుకొని నిన్న పాదయాత్ర ఇవి దేశం తెలియజేస్తున్నారు. అటు కేంద్రం రాష్ట్రాలు దిగేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు విసిరిపోయించారు. ఆ పార్టీలు లేని చోట కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు, పార్టీ నిర్వహించారు అని అభినందన చేస్తారు. ఇప్పుడు కమ్యూనిస్టులే ఉంది, వాళ్ళు బలహీనపడ్డారు కదా, వాళ్ళు లెక్కలు లేదు కదా అని చెప్పేసి బీజేపీ పక్కన చెప్తూ ఉంటారు. మరి ఎంత బలహీన అంటే శుద్ధి భయపడతారు మీరు. ఇప్పుడు కేరళలో మీరు డబ్బులు ఇచ్చి రైళ్లు కొనుక్కున్నాం, నిశ్చయంగా కాదు, డబ్బులు ఇచ్చి రైలు కొనుక్కుంటే ఆ క్యాన్సిల్ చేశారు. అంటే కమ్యూనిస్టు ఢిల్లీకి వస్తే కుర్చీ లాగేసుకుంటాం, భయపడతారు. తప్పకుండా లాగేసుకుంటాం. మీరు రైళ్లు రానియకుండా చేసిన, విమానాలు ఎక్కడెక్కడ చేసిన, బస్సులు రానియకుండా చేసిన, సెప్టెంబర్ 1వ తారీఖున ఎర్ర జెండా ఢిల్లీ మొత్తం కబడిస్తుంది, కబడ్దారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మీరు ఎన్ని పీడితులు చేసినా కూడా మా ఉద్యమాన్ని ఆపలేదు. చివరికి ఈ మోడీ దిగిపోయేంత వరకు కొనసాగించేటువంటి క్రమం వస్తారు. ఇప్పటికే మీరు పారిపోయారు కదా, ప్రధానమంత్రి విద్యామంత్రిని రాజీనామా చేయించారు. మోడీ, అమిత్ షా పార్లమెంట్ రాకుండా భయపడిపోయాడు. అంత పెద్ద రౌడీ ఆయన, అంత పెద్ద రౌడీ ఉన్న ఆయన పార్లమెంట్ రాకుండా పోవడం ఏంటి? పార్లమెంట్ సభ్యుడిగా హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మోడీ ఎందుకు మాట్లాడకపోతున్నాడు, సమాధానం చెప్పకపోతున్నాడు? అనేక తప్పులు చేశారు. ఈ తప్పులు మరి నా ప్రజలు భరించాల్సిన లేదు. మరోవైపున ఆర్థిక దానితో మారిపోతారు. సామాన్య ప్రజానికానికి కొనుగోలు శక్తి పడిపోయింది. ఏక వ్యక్తి, ఏక పార్టీ, ఏక ఎన్నిక అని చెప్పారు కదా, మరి ఏక పన్ను ఎందుకు చేయడం లేదు మీరు? మరి జిఎస్టీలో పెట్రోల్ డీజిల్కి కలపడం లేదు. జిఎస్టీ ఈక్వల్ కదా, మరి దీనికి సపరేట్ బిల్లు ఎందుకు? మీరు ద్వంద్వ పరిపాలన, మీకు 2 నాలుగు ఉన్నాయా నాకు అనుకున్నట్టుగా? కాబట్టి మీకు చేత అయితే ఒకే ఎన్నికన్నారు, ఒకే బాస్ అన్నారు, ఒకే నాయకుడు అన్నారు, ఒకే పన్ను పెట్టండి జిఎస్టీ చేయలేదు. దానివల్ల ఏమవుతుంది? ధర పెరుగుతున్నాయి. పెట్రోల్ ప్యాకెట్ వల్ల కేవలం బస్సులు, పెట్రోల్, కార్లు కాదు, దానివల్ల ఉత్పత్తి అంటే నిత్యావసర ధరలు పెరిగిపోతుంది. అన్ని ధరలు పెరుగుతుంటే మీరు ఏం చేస్తారు? రియల్ పెంచడం. కాబట్టి ఒకవైపు ఆరాధన పెరుగుతూ ఉంది, అత్యాచారం జరుగుతూ ఉంది. అత్యాచారం చేసేటంటే డేరాబాబు లాంటి వాడికి బెయిల్ ఇస్తారా? పొరవరాలు అంటే బెయిల్ ఇయ్యరా? పొరవరావు పొలంతో ఏం చేస్తాడు ఆయన? ఆయన బెయిల్ ఇయ్యరు. డేరాబాబు కొన్ని వేల మంది అమ్మాయిలను అన్యాయం చేశాడు, వాడికి ఎప్పుడు పెరుగుతాడు. అంటే హత్యలు చేసేవాళ్ళు, ఆర్థికంగా దోపిడీ చేసిన వాళ్ళు మొత్తం కాపాడుతుంది. 29 మంది దాదాపుగా 27 లక్షల కోట్ల రూపాయలు అక్విటీ పోతే వాళ్ళంతా గుజరాత్ వాళ్ళే. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.